హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిల్మీ హంట్. ఈ వీడియోలో నేను బెస్ట్ మూవీస్ అయితే తీసుకొని వచ్చాను. ఇందులో చెప్తున్న మూవీస్ అన్నిటిని మీరు చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ మూవీస్ అన్ని కూడా మీకు మంచి ఫీల్ అయితే ఇస్తాయి. అండ్ ఈ వీడియోలో చెప్పే మూవీస్ లో చాలా వరకు పాత మూవీసే ఉంటాయి. మీకు రీసెంట్ ఓటీటీ థ్రిల్లర్స్ కావాలి అని అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో వరుసగా వీడియోస్ అయితే చేశాను. ఈ వీడియోస్ ని చూడకపోతే మీరు ఖచ్చితంగా ఈ వీడియోస్ ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో చెప్పిన మూవీస్ అన్ని కూడా మీకు నచ్చుతాయి. అండ్ ఈ వీడియోస్ తో ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. అండ్ మళ్ళీ కామెంట్ సెక్షన్ లో కొత్త మూవీస్ లేవు ఏంటి అని కామెంట్ చేయొద్దు. ఇందులో చెప్పే మూవీస్ లో మెజారిటీ ఆఫ్ మూవీస్ అన్ని కూడా ఓల్డ్ మూవీసే. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక మన లిస్ట్ నెంబర్ 1 ఎజ్రా. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని మీరు ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్ గా ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. ఇదైతే మీకు తప్పకుండా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రంజన్ ఒక న్యూక్లియర్ సైంటిస్ట్. తనకి ట్రాన్స్ఫర్ అవడంతో తన వైఫ్ ప్రియాని తీసుకొని వేరే ఊరికైతే వెళ్తాడు. అయితే ప్రియాకి పురాతన వస్తువులు అంటే చాలా ఇష్టం. అయితే ఒక రోజు ఒక షాప్ లో చాలా పురాతనమైన బాక్స్ ను కొని ఇంటికి తీసుకొని వస్తుంది. అసలు అందులో ఏముందో చూడాలి అని ఆ బాక్స్ ను ఓపెన్ చేసినప్పటి నుండి తమ ఇంట్లో కొత్త కొత్త సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఆ బాక్స్ మీద హిబ్రూలో ఏదో పేరు రాసి ఉండడం ప్రియా వాళ్ళ నాన్న అయితే గమనిస్తాడు. అసలు ఆ బాక్స్ కి ఆ పేరుకి సంబంధం ఏంటి, ఆ బాక్స్ లో ఏముంది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం మీకు ఎక్కడా బోర్ కొట్టించకుండా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. దీన్ని గానీ మీరు చూడడం మిస్ అయి ఉంటే ఇది మనకి యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 2 నీలవేంచం. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని స్టోరీగా రాసే ఒక ఫేమస్ రైటర్ ఒక రోజు కథ రాయడం కోసం ఒక విలేజ్ కి అయితే వస్తాడు. అయితే తన విలేజ్ లో ఉన్న ఒక మిస్టీరియస్ హౌస్ కి అయితే వెళ్తాడు. అయితే ఆ ఇంటికి వెళ్ళొద్దు అని ఎవరు చెప్పినా వినకుండా తను అక్కడే ఉండి కథ రాయాలి అని డిసైడ్ అవుతాడు. ఇలా కొన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగిన తరువాత అందరూ చెప్పినట్టు అక్కడ ఏదో మిస్టరీ ఉన్నట్టుగా ఆ రైటర్ తెలుసుకుంటాడు. సో ఆ మిస్టరీ ఏంటి, ఫైనల్ గా మూవీ ఎలా టర్న్ తీసుకుంది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు దీన్ని చూడడం మిస్ చేసుకోకూడదు అని అనుకుంటే ఇది మనకి ప్రైమ్ వీడియోలోనే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 3 బ్రహ్మయుగం. జస్ట్ 3 క్యారెక్టర్స్ తో ఎక్కడా కూడా బోర్ అనేదే లేకుండా చాలా బాగా బిల్డ్ చేశారు ఈ సినిమాని. మూవీ చూస్తున్నంత సేపు మనలో క్యూరియాసిటీ అలానే ఉంటుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, తేవన్ ఒక జానపద గాయకుడు తల్లి దగ్గరకు వెళ్తూ అడవిలో తప్పిపోతాడు. ఆకలితో తిరిగి తిరిగి ఒక పాడుపడ్డ ఇంటికైతే చేరుకుంటాడు. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత ఆ ఇంటిలో ఒక మిస్టరీ ఉన్నట్టు తెలుస్తుంది. అసలు కుటుంబం పొట్టి ఎవరు, ఆ ఇంట్లో ఉన్న మిస్టరీ ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీరు చూడాలి అని అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. మూవీ అయితే కొంచెం స్లో అనిపించవచ్చు, అది ఒక్కటి కొంచెం గుర్తుంచుకోండి. ఇది మనకి సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 4 భూతకాలం. మీరు దీన్ని చూడడం మిస్ చేసుకొని ఉంటే పక్కాగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీలో ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక ఇంట్లో ఇద్దరు తల్లి కొడుకులు లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళతో పాటు ఉంటున్న తన అమ్మమ్మ ఒకరోజు సడన్ గా చనిపోతుంది. ఇది జరిగిన కొన్ని డేస్ తర్వాత నుండి వాళ్ళ ఇంట్లో కొన్ని మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా కొన్ని ఇన్సిడెంట్స్ తర్వాత వాళ్ళ ఇంట్లో తమతో పాటు ఇంకెవరో మూడో వ్యక్తి ఉన్నట్టు వీళ్ళనే గమనిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఆ ఇంట్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ కి రీజన్ ఏంటో తెలుసుకోవాలి అని తల్లి కొడుకులు డిసైడ్ అవుతారు. ఇంకా ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్పెషల్ గా క్లైమాక్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు మిస్ చేసుకొని ఉంటే దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఇది మనకి సోనీ లివ్ లో అవైలబుల్ గా ఉంది. ఇక నెక్స్ట్ నెంబర్ 5 రోమాంచం. మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ హర్రర్ కామెడీ థ్రిల్లర్ మూవీని రీసెంట్ గా ఓటీటీలో అయితే రిలీజ్ చేశారు. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, బెంగళూరు సిటీ అవుట్స్కట్స్ లోని ఓ ఇంట్లో 7 బ్యాచిలర్స్ అయితే కలిసి ఉంటారు. వీరిలో కొందరు జాబ్ ప్రయత్నాల్లో ఉండగా మరికొందరు వేరు వేరు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలా ఒకరోజు తన ఫ్రెండ్ రూమ్ లో ఓజా బోర్డ్ ని చూస్తారు. సేమ్ అలాంటిదే వాళ్ళు ఉంటున్న ఇంట్లోనూ ఏర్పాటు చేసి ఫ్రెండ్స్ తో కలిసి దెయ్యాన్ని పిలిచే గేమ్ అయితే ఆడతారు. ఆ తరువాత నుండి విచిత్రమైన ఇన్సిడెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మరి వీళ్ళు పిలిచినప్పుడు దెయ్యం వచ్చిందా లేదా,
చివరకు ఏం జరిగింది అనేదే రిమైనింగ్ స్టోరీ. హర్రర్ మూవీ అనగానే హై లెవెల్ సౌండ్ ఎఫెక్ట్లు, కెమెరా జిమిక్లు లేకుండా ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే నార్మల్ ఇన్సిడెంట్స్ లాగే రన్ అవుతూ ఉంటుంది ఈ మూవీ. ఇది మనకి ఐబొమ్మలో అయితే అవైలబుల్ గా ఉంది. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 6 మెమోరీస్. మర్డర్ మిస్టరీతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఈ సినిమాని అయితే మీరు మిస్ చేసుకోవద్దు. ఈ మూవీ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, పృథ్వీరాజ్ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే కొన్ని కారణాల వల్ల తన వైఫ్ అండ్ డాక్టర్ ని కోల్పోవడంతో ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోతాడు. అయితే అదే టైంలో సిటీలో కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. దాన్ని ట్రేస్ చేయడానికి ఎంత ట్రై చేస్తున్నా పోలీసులకి ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు అనేది తెలీదు. ఈ కేసు సాల్వ్ చేయాలి అంటే తనకు పృథ్వీరాజ్ సాయం కావాలి అని అందరూ అనుకుంటారు. అయితే పృథ్వీరాజ్ వాళ్ళకి సాయం చేశాడా లేదా, అసలు ఆ హత్యల వెనుక ఉన్న కారణం ఏంటి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీతో ఇంట్రెస్టింగ్ గా సాగుతూ ఉంటుంది. మీరు గానీ దీన్ని మిస్ చేసుకొని ఉంటే ఇది మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 7 లూకా అలియాస్ జానీ. క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. అందులోనూ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన మూవీ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళినట్టే. ఈ మూవీ కూడా అదే జోనర్ లోకి వస్తుంది. సో మీరైతే మిస్ చేసుకోవద్దు. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జానీ అండ్ నిహారిక ఇద్దరు కొన్ని అనుకోని సంఘటనల వల్ల కలుస్తారు. అయితే వాళ్ళిద్దరూ కొంత టైం కలిసి ట్రావెల్ చేయవలసి వస్తుంది. సో ఇద్దరు ఏదో ఒక పాయింట్ లో ఒకరినొకరు ఇష్టపడుతున్న టైంలో నిహారిక కనిపించకుండా వెళ్ళిపోతుంది. అసలు నిహారిక ఎక్కడ ఉంది, తను కనిపించకుండా ఎక్కడికి వెళ్ళింది, ఫైనల్ గా మూవీ ఎలా ఎండ్ అయింది అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మూవీలో ఎక్కడ కూడా బోరింగ్ సీన్ అనేది ఉండదు. స్టార్టింగ్ నార్మల్ లవ్ స్టోరీలా ఉన్న ఎండింగ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. దీని క్లైమాక్స్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా సూపర్ ఉంటుంది. ఇది ఆహాలో మనకు అవైలబుల్ గా ఉంది. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇక నెక్స్ట్ నెంబర్ 8 మిన్నల్ మురళి. ఫ్యాంటసీ బేస్డ్ మూవీస్ ని ఎక్కువగా హాలీవుడ్ లోనే చూస్తూ ఉంటాం. అయితే మన నేటివిటీకి తగ్గట్టుగా ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ గా ఉండే ఫ్యాంటసీ థ్రిల్లర్ ని చూడాలి అని అనుకుంటే మీరైతే మాత్రం దీన్ని మిస్ చేసుకోవద్దు. ఈ మూవీ మీకు డెఫినెట్ గా నచ్చుతుంది. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, జేసన్ ఉరవకొండలో ఒక టైలర్ షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉంటాడు. అదే ఊరిలో ఉండే ఇన్స్పెక్టర్ కూతుర్ని ప్రేమిస్తాడు. కానీ తను జేసన్ దగ్గర డబ్బు లేదని డబ్బున్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఇంకా అదే ఊరిలో ఉండే శంభుది మరో కథ. తను మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటాడు. అయితే ఒకరోజు ఆ ఊరిలో ఒకేసారి జేసన్ అండ్ శంభుల మీద పిడుగులు పడతాయి. సో దీంతో ఇద్దరికి కొన్ని అతీత శక్తులు అయితే వస్తాయి. తమ శక్తులను వాళ్ళు ఎలా ఉపయోగించారు, వారి జీవితాలు చివరికి ఏమయ్యాయి అనేదే రిమైనింగ్ కాన్సెప్ట్. మీరైతే డెఫినెట్ గా ఒకసారి ఈ మూవీని అయితే ట్రై చేయండి. మీకు ఇది పక్కాగా నచ్చేస్తుంది. ఇది ఆహాలో అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెక్స్ట్ నెంబర్ 9 సెవెంత్ డే. పృథ్వీరాజ్ నుండి వచ్చిన మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్. ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ మూవీ అయినప్పటికీ రెగ్యులర్ సినిమాల మాదిరిగా అనిపించదు ఈ సినిమా. మీరు మిస్ అయి ఉంటే డెఫినెట్ గా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్ గా దీని కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒక సిటీలో పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్న పృథ్వీరాజ్ దగ్గరికి ఒక యాక్సిడెంట్ కేసు అయితే వస్తుంది. అయితే అందరూ దాన్ని నార్మల్ యాక్సిడెంటే అని అనుకుంటారు. కానీ ఆ యాక్సిడెంట్ వెనుక ఎవరికి తెలియని ఒక రహస్యం అయితే దాగి ఉంది అని అనుమానంతో ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సినిమా ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ఇంట్రెస్టింగ్ వేలో సాగుతుంది. మీరు మిస్ అయి ఉంటే ఇది మనకి యూట్యూబ్ లోనే అవైలబుల్ గా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక్కడతో మన లిస్ట్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా సరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇంకా తిరిగి ఇలాంటి సాలిడ్ కంటెంట్ తో అయితే మేము ముందుకు వస్తాం.